హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏప్రిల్ 1 నుంచి కరెంటు బిల్లు కట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు శుభవార్తను అందించాయి. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో వినియోగదారులు ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ట్రాన్స్కో సంస్థ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ వద్ద పిటిషన్ను దాఖలు చేసింది. ఇందులో విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రతిపాదనను చేర్చింది. ఇక ట్రాన్స్కో సంస్థ 2019-24 మధ్య పెట్టుబడిగా వెచ్చించిన ఖర్చు, ఏపీఈఆర్సీ అనుమతించిన ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూ డౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో 1,059 కోట్ల డిస్కామ్లకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. దీని ప్రభావంగా వినియోగదారులపై ఉండే విద్యుత్ ఛార్జీల భారం కొంతవరకు తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీఈఆర్సీ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు లాభం కలగనుంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు సంబంధించిన అంచనాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ నిర్ణయంతో కేవలం గృహ వినియోగదారులు మాత్రమే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య విభాగాలకు విద్యుత్ ఖర్చుల్లో ఊరట లభించనుంది. ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గితే సామాన్య ప్రజలతో పాటు వ్యాపార రంగానికి కూడా ఇది మంచి పరిణామంగా మారనుంది. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి విద్యుత్ వ్యయ భారాన్ని తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం విద్యుత్ ధరల తగ్గింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వినియోగదారులపై ఆర్థిక భారం కూడా తగ్గి మరింత ప్రోత్సాహం లభించనుంది.